తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న గోపాలపురం మండలం నందిగూడెం కరకపాడు అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి గ్రామాల వైపు పయనిస్తోంది. కరకపాడు అటవీ ప్రాంతం నుంచి బుచ్చియాపాలెం మీదుగా తొక్కిరెడ్డిగూడెం గ్రామం వైపుగా పులి కదలికలను అధికారులు గుర్తించారు. తొక్కిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని పొలాల్లో పులి పాద ముద్రలను కనుగొన్నారు. తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, గోపాలపురం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణం మబ్బుగా ఉండటంతో పులికి అమర్చిన ట్రాకింగ్ పరికరం సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని, కరెక్ట్ లొకేషన్ తెలియజేసే ట్రాకింగ్ పరికరం మందబుడిగా పనిచేయడంతో అధికారులు పులి ఎక్కడుందో కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి వన్యప్రాయాన్ని సంరక్షక విభాగం నుంచి శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు 30 మంది 3 బృందాలుగా పులి జాడల కోసం ప్రత్యేక పరికరాల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పెద్ద పులి కలకలం అయితే ఇంకా కొనసాగుతుంది. నిన్న ఏలూరు జిల్లాలో అటు రామచోడవరం ప్రాంతం నుంచి డివిజన్ నుంచి కూడా ఏలూరు రేంజ్ పరిధిలోకి రాగా నిన్న పోలవరం మండలం ఎల్ఎన్డిపేట పరిసర గ్రామాల్లో కూడా హడలెత్తించింది. ఈ రోజు ఉదయానికల్లా కూడా అది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం సరిహద్దునే ఉన్నటువంటి నందిగూడెం, కరకపాడు అటవీ ప్రాంతాల్లో కూడా సంచరించినట్లు, ప్రస్తుతం ఆ ప్రాంతాల మీదుగా బుచ్చిపాలెం మీదుగా కూడా వెళ్తున్నట్లు అక్కడ పులి కదలికలను అడుగు జాడలను బట్టి కూడా గుర్తించారు. దానికి అమర్చినటువంటి రేడియో ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా కూడా ఇప్పటికే ఆ పులి కదలికల కోసం దానికోసం కూడా జాడ కనుక్కునేందుకు ఫారెస్ట్ అధికారులు అలాగే రాజమండ్రికి చెందినటువంటి అధికారులు అందరూ కూడా దానికోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. అయితే వాతావరణం కాస్త మేఘావృతమై ఉన్న నేపథ్యంలో అక్కడ అడవుల ప్రాంతంలో కావడంతో కూడా ట్రాకింగ్ అమర్చినటువంటి సిగ్నల్స్ అనేది సక్రమంగా పనిచేయడం వల్ల ఖచ్చితంగా పులి ఎక్కడ ఉంది అనేటువంటి నిర్ధారణ మాత్రం అధికారులకు చిక్కడం లేదని కూడా చెప్పుకోవచ్చు. దీంతో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు ఒక 30 మంది వరకు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తం 3 బృందాలుగా ఏర్పడ్డారు. పులి జాడల కోసం ఈ ప్రత్యేక పరికరాల ద్వారా అలాగే సిగ్నల్స్ ఏమైనా దొరుకుతాయనే కోణంలో కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, గోపాలపురం తదితర ప్రాంత ప్రజల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో పులి జనారణ్యంలోకి రాకుండా అడవి ప్రాంతంలోకి వెళ్లే విధంగా తాము చర్యలు తీసుకుంటాం, ఎవరు భయాందోళన చెందొద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాత్రిళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మేకలను కానీ దూడలను కానీ అటవీ ప్రాంతాల్లో కట్టివేయద్దు, తమ ఇళ్ల నివాసాల వద్ద ఉంచుకోవాలి. అలాగే ఒంటరిగా ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి అలాగే పొలాల్లోకి వెళ్ళొద్దు. పులి దాడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తమకు సమాచారం ఇవ్వాలి, ఎక్కడైనా అడుగు జాడలు ఉంటాయనేది కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం గోపాలపురం, పోలవరం ఈ నియోజకవర్గ ప్రాంతాల్లో అయితే పెద్ద పులి భయాందోళన అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న గోపాలపురం మండలం నందిగూడెం కరకపాడు అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి గ్రామాల వైపు పయనిస్తోంది. కరకపాడు అటవీ ప్రాంతం నుంచి బుచ్చియాపాలెం మీదుగా తొక్కిరెడ్డిగూడెం గ్రామం వైపుగా పులి కదలికలను అధికారులు గుర్తించారు. తొక్కిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని పొలాల్లో పులి పాద ముద్రలను కనుగొన్నారు. తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం, గోపాలపురం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణం మబ్బుగా ఉండటంతో పులికి అమర్చిన ట్రాకింగ్ పరికరం సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని, కరెక్ట్ లొకేషన్ తెలియజేసే ట్రాకింగ్ పరికరం మందకొడిగా పనిచేయడంతో అధికారులు పులి ఎక్కడుందో కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి వన్యప్రాయాన్ని సంరక్షక విభాగం శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు 30 మంది 3 బృందాలుగా పులి జాడల కోసం ప్రత్యేక పరికరాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. యాంటీనా సిస్టమ్ ద్వారా పులి కదలికలను స్పష్టంగా కనుగొనేందుకు అటవీ మెట్ట ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ఆందోళన చెందవలసిన పని లేదని, పొలాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు వహించారని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శ్రీలంకతో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ కు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు.